ఇక మోంతా తుఫాను ముప్పు రెండు తెలుగు రాష్ట్రాలపైన భారీ ప్రభావం చూపించబోతున్నట్టుగా వాతావరణ కేంద్రం చెబుతోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని చాలా జిల్లాల్లో ఈ తుఫాను పెను ప్రభావం చూపించే అవకాశం ఉందని, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలెవరూ అనవసరంగా బయటకు రావద్దు అంటూ ఇప్పటికీ అధికార యంత్రాంగం ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తోంది. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం ఇస్తారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్, మోంతా తుఫాను ప్రభావానికి సంబంధించి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజల్ని ఎట్లా అప్రమత్తం చేస్తోంది? ఎక్కడెక్కడ అంటే ఏ జిల్లాల్లో ఏ ప్రాంతంలో ఎక్కువగా ఈ తుఫాను ఎఫెక్టు ఉండొచ్చు అని చెబుతున్నారు? జరిగింది. ప్రత్యేక అధికారి మోంతా తుఫాను రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతుందంటూ వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో ఈ మోంతా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు, ఆరెంజ్ అలర్ట్స్, ఎల్లో అలర్ట్స్ ఇట్లా జారీ చేశారు. ప్రజలు ఎవరు అవసరం లేనిదే, అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దు. ఈ 2-3 రోజుల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. శ్రీనివాస్. రాజేష్, ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్రం తీరం వద్ద మనం ఉన్నాం. ఇప్పటికే ఈ మోంతా తుఫాన్ తాకిడి ప్రకాశం జిల్లాకు ఉండవచ్చు అనేటువంటి నేపథ్యంలో చంద్రబాబు అధ్యక్షతన ప్రత్యేక తుఫాన్ అధికారిగా కోన శ్రీధర్ను కూడా నియమించడం జరిగింది. కోన శ్రీధర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు జిల్లాలోని అధికారులందరితో కూడా ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేయటం, జిల్లాలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా ఇప్పటికే అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లా కేంద్రంలో 1077 టోల్ ఫ్రీ నంబర్ని ఏర్పాటు చేయడమే కాకుండా రెవెన్యూ డివిజన్లలో, జిల్లాలో ఉండేటువంటి అన్ని రెవెన్యూ డివిజన్లలో కూడా ఈ టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈ తుఫాను ప్రభావాన్ని అధికారులతోటి సమీక్షిస్తూ ఉన్నారు. అయితే గడిచిన వారం రోజులుగా కూడా వర్షాలు పడిన నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో ఉండేటువంటి చెరువులు, వాగులు, వంకలు కూడా పొంగి పొరులుతున్నాయి. అయితే గడిచినటువంటి ఈ వారం రోజుల్లో కురిసినటువంటి వర్షాలు కావచ్చు, లేదా దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే ప్రజలు తేరుకోలేని పరిస్థితుల్లో ఈ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోంతా తుఫాన్ తాకిడి ప్రకాశం జిల్లాకు తీవ్రంగా ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో ఇప్పటికీ అవసరమైనటువంటి చర్యలను కూడా జిల్లాధికారులు చేపట్టారు. మనం కానీ చూసినట్లయితే ఇప్పుడు కొత్తపట్నం సముద్ర తీరంలో ఉన్నాం. గతంలో సుమారు 20 నుంచి 30 అడుగుల అవతల ఉండేటువంటి సముద్రం ఇప్పటికే 30 అడుగుల పాటు ముందుకు కూడా వచ్చింది మనం గమనించవచ్చు. మరోవైపున కానీ చూసినట్లయితే ఇక్కడ ఈ సముద్రం తాకిడికి, ఈ అలల తాకిడికి సముద్ర తీర భాగం కూడా కొంతవరకు కొట్టుకుపోయింది కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ వర్షం తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సుమారు వారం రోజుల నుంచి కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఇప్పటికే మత్స్యకారులు సుమారు 5000 మందిని ఈ కోస్టల్ బెల్ట్, ప్రకాశం జిల్లాకు తీర ప్రాంతంలో ఉండేటువంటి కొత్తపట్నం, టంగుటూరు, అదేవిధంగా సింగరాయకొండ మండలాలకు సంబంధించినటువంటి 5000 మంది మత్స్యకారులను కూడా ఇప్పటికే గుర్తించి వారికి అవసరమైనటువంటి ప్రొవిజన్స్ ను కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ తీర ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతాలలో, లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి వారిని ఇప్పటికే తుఫాను సురక్షిత షెల్టర్లను గుర్తించి వాటికి తరలించడం కూడా జరిగింది. అయితే మోంతా తుఫాను ప్రభావం తీవ్రంగా జిల్లా పైన ఉంటుందని, దీంతో భారీ వర్షాలు కూడా కురుస్తాయనేటువంటి నేపథ్యంలో పాఠశాలలకు ఇప్పటికే 3 రోజుల పాటు సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా అధికారులు కూడా ఎవరైనా అవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దని, తప్పనిసరిగా ఎవరు అవసరాలు తీర్చడానికి అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని కూడా చెప్పారు. అయితే మోంతా తుఫాన్ తీరం దాటేటువంటి సమయంలో భారీగా గాలులు వీస్తాయి. సుమారు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎత్తైనటువంటి చెట్లు మరియు రహదారుల వెంట ఉండేటువంటి చెట్లతో పాటుగా ఈ చెట్ల వద్ద నివాసం ఉండేటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే విధంగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నటువంటి నివాసాల వద్ద ఉన్న ప్రజలను కూడా ఇప్పటికే ఖాళీ చేయించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించినట్లుగా సమాచారం. అంతేకాకుండా జిల్లాలోని వాగులు, వంకలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే సురక్షితమైనటువంటి చర్యలు చేపట్టడమే కాకుండా నిండినటువంటి చెరువులకు చిన్నపాటి గండ్లను కొట్టి ఆ నీటిని కూడా కాలువల వెంట సముద్రానికి పంపే ఏర్పాట్లను చేశారు. అందులో భాగంగానే ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి పెల్లూరు చెరువు పూర్తిగా నిండిందని చెప్పి గ్రామస్తులు ఆందోళన చెందుతున్న సమయంలో నగర మేయర్తో పాటు ఆర్డీఓ మరియు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కూడా అక్కడికి వెళ్లి చెరువును పరిశీలించి చెరువుకు గండి పెట్టి ఆ నీటిని కూడా సముద్రంలోనికి తరలించే ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా గడిచిన
వారం రోజులుగా కూడా భారీ వర్షాలు కురిసి ఉన్న నేపథ్యంలో వాగులు వంకలు చెరువులు అన్ని కూడా నిండు కొండల్లాగా నిండి ఉన్నాయి. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాగులు వంకలు నదుల వద్ద ఇప్పటికే అటు రెవెన్యూ ఇటు పోలీస్ విభాగాల ఆధ్వర్యంలో అక్కడ రక్షణ చర్యలను కూడా చేపట్టారు. ఎవరు కూడా వాగులు బ్రిడ్జిలపై నుంచి పారేటువంటి సమయంలో అక్కడ ఉండేటువంటి ప్రజలు వాటిని దాటకుండా చూసే విధంగా అటు రెవెన్యూ నుంచి విఆర్ఓ విఏఓలతో పాటుగా ఇటు విలేజ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ను కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి డ్యూటీలను ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి అపాయం చోటు చేసుకోకుండా చూస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పటికే విద్యుత్ అధికారులను ప్రత్యేకంగా అలర్ట్ చేసి వారికి ప్రత్యేకమైనటువంటి పోర్టల్ నంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎవరైనా సరే 24 గంటల పాటు విధుల్లో అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి డ్యూటీలు వేయటమే కాకుండా ఎటువంటి అవాంతరాలు విద్యుత్ పరమైన అవాంతరాలు చోటు చేసుకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకమైన చర్యలను జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మోందా తుఫాను తీరం దాటే సమయంలో వేగవంతంగా సుమారు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయనేటువంటి నేపథ్యంలో విద్యుత్ అధికారులు ప్రత్యేకంగా కూడా చర్యలు చేపట్టారు. విద్యుత్ స్తంభాలకు మరియు విద్యుత్ వైర్లకు అంతరాయం కలగకుండా నిరంతరం వాళ్ళ పర్యవేక్షణతో పాటుగా వారు నిరంతరం 24 గంటలు 24/7 3 రోజుల పాటు డ్యూటీలో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. జిల్లా స్థాయి అధికారులకు ఇప్పటికే సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మోంతా తుఫాను దూసుకొస్తోంది. రేపు తుఫాను మరింత తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి 2 రోజులు 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు కురవబోతాయని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో, తర్వాత తెలంగాణలోని కూడా చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ప్రజల్ని అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. బలమైన ఈదురుగాలు దాదాపుగా 100 కిలోమీటర్లకు పైగా బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. రేపు తుఫాను మచిలీపట్నం కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. సో వరద ప్రవాహాన్ని ఎవరు కూడా దాటే ప్రయత్నం చేయొద్దు. అసలు అవసరమైతే తప్ప, అది కూడా అత్యవసరమైతే తప్ప, తప్పనిసరి అయితే తప్ప ఎవరు బయటకు రావద్దు. వచ్చినా కూడా వరద ప్రవాహాన్ని దాటే ప్రయత్నం కూడా చేయొద్దు అంటూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ప్రజల్ని. మోంతా తుఫాను దూసుకొస్తోంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ 2 రోజులు అంటూ 2 రాష్ట్రాల వాతావరణ శాఖ అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దు. ఒకవేళ బయటకు వచ్చినా కూడా వరద ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయొద్దు అని కూడా చెబుతున్నారు. రేపు మచిలీపట్నం కళింగపట్నం మధ్య ఈ మోంతా తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. దీంతో రేపు ఎల్లుండి 2 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అంటే ఎట్లా ఉండే అవకాశం ఉందో మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ ఎట్లా ఉండొచ్చు అని చెప్తున్నారు అధికారులు? రాజేష్, ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు ప్రారంభమయ్యాయి. తుఫాన్ ఎఫెక్ట్ ఇప్పటికే ప్రజలకు తెలిసే పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు కొంత రోడ్ల మీదకి రావడం తగ్గించారనే చెప్పుకోవచ్చు. జనసంచారం ఎప్పటితో పోలిస్తే కొంత ఇప్పుడు తగ్గిందనే చెప్పుకోవచ్చు. 2 రోజుల పాటు ఈదురుగాలులతో 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తాయన్న సమాచారంతో ప్రతి గ్రామంలో కూడా అధికారులు ముందుగానే తముకు వేయించారు. మైకులు, ఆటో క్యాన్వాసింగ్ ద్వారా మెంతా తుఫానుకి సంబంధించిన ప్రభావాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్తున్నారనే చెప్పుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి సంబంధించి రేషన్ కూడా ముందుగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారనే చెప్పుకోవచ్చు. గోదావరి నదీ తీర ప్రాంతం వెంబడి లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరోపక్క అత్యవసరం అయితేనే ప్రజలు బయటికి రావాలంటూ అధికారులు చెప్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి వెంబడి జేసీబీలు చెట్లు కట్ చేసే యంత్రాలు, అంటే ఒకవేళ అనుకోని సంఘటనలతో చెట్లు ఏమైనా రహదారులకు అడ్డంగా పడిపోతే అప్పటికప్పుడు కాకుండా ముందుగానే చెట్లు కోసే యంత్రాలతో పాటు ఎక్కడైనా గండి పడిపోతే రెడీగా అక్కడ వెంటనే యుద్ధ ప్రాతిపదికన గళ్ళు పూడ్చడానికి ఇసుక బస్తాలను కూడా సిద్ధంగా ఉంచారు. అంబులెన్స్ డ్రైవర్లు కూడా
ముందుగానే జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంబులెన్స్ అధిక 108కి సంబంధించి కానీ ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన అంబులెన్స్ల డ్రైవర్లందరినీ కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది. రాజేష్, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతంలో ఇప్పటికే అక్కడ పోలీసులు అందరినీ పంపించి వేస్తున్నారు. పర్యాటకులు అంటే 2 రోజుల పాటు విద్యాలయాలకు సెలవులు ఇచ్చారు కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు తెలియక పిల్లల్ని తీసుకుని బీచ్కి వచ్చే పరిస్థితి ఉంది. మరలా వారందరినీ కూడా వెనక్కి తిప్పి పంపించేస్తున్నారు. తుఫాను ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీచ్లోకి పోలీసులు అనుమతినట్లేదు. మొగల్తూరు, పేరుపాలెం బీచ్ల వద్ద పటిష్ట భద్రత పోలీసులు ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు రావాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు విజ్ఞప్తి చేశారు. తుఫాను షెల్టర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి బాగు చేసే పనిలో అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. కొంత అవి అవసాన దశకు చేరుకుని ఉన్నాయి. మరోపక్క ఒకవేళ తుఫాను షెల్టర్లు సెట్ అవ్వకపోతే దగ్గరలోనే ఉన్నటువంటి స్కూల్స్ ని షెల్టర్లుగా వాడుకోవటానికి కూడా జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ నాదెండ్ల మనోహర్ మరి కాసేపట్లోనే ఏలూరు కలెక్టరేట్ కి చేరుకోనున్నారు. తుఫానుకి సంబంధించి జిల్లా కలెక్టర్ ముఖ్యమైన అధికారులతో ఆయన సమీక్షా సమావేశం, ఎటువంటి ముందస్తు జాగ్రత్తల చర్యలు చేశారో దాని మీద సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మరోపక్క పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అది ఎవరైనా ప్రజలు ఇబ్బందులు పడితే మాత్రం 100 కానీ 112కి సమాచారం అందించాలంటూ కూడా జిల్లా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొంత ఏదైతే కొంత గోదావరి నదులు కలవట్ల మీద నుండి ప్రవహించే అవకాశాలు ఉన్నాయి. కొండవాగులు కలవట్ల మీద నుండి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి నదీ ప్రవాహాన్ని చూసినప్పుడు లేకపోతే గమనించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నదీ ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా పోలీసుల అధికారులు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎక్కడైతే కలవట్లు దాటే వాగులు కలవట్ల మీదుగా ప్రవహిస్తాయో ఆ కలవట్ల అన్నిటి వద్ద కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క పర్యాటక బోట్లను ఇప్పటికే అధికారులు నిలిపివేశారు. పాపికొండలు టూరిజాన్ని నిలిపివేశారు. దానికి సంబంధించి ఎవరైతే ముందుగానే బుక్ చేసుకున్నారో వారందరికీ సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. పాపికొండల టూర్ కానీ పర్యాటక బోట్లు కానీ అనుమతి లేదంటూ కూడా పోలవరం డీఎస్పీ చెప్పడం జరిగింది. మరోపక్క ఇక్కడ గోదావరి తీరం వెంబడి కూడా ప్రజల్ని అప్రమత్తం చేశారని చెప్పుకోవచ్చు. ఇటు ఏలూరు జిల్లా కానీ అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాలు మొత్తం అంతా కూడా విద్యాలయాలకైతే 2 రోజుల పాటు సెలవులు ప్రకటించడం. ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది ఎవరైతే పూరిళ్ళు, రేకుల షెడ్లు అంటే గాలికి తట్టుకోలేనివి ఉంటాయో ఆ వాటిలో ఎవరైనా నివాసం ఉన్నట్లయితే వెంటనే వారి ఇల్లు ఖాళీ చేసి దగ్గరలో అధికారులు, రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే 2-3 రోజుల పాటు వారికి ఆశ్రయం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కూడా రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. పేద ప్రజలు, సామాన్య ప్రజలు కొంత ఈ తాటాకిల్లు వేసుకుని ఎవరైతే ఉన్నారో గొడ్ల పాకలు, పశువుల పాకలు సంబంధించి కూడా ఎవరైతే ఆ షెడ్లో పశువులు కట్టేసుకుంటారో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వారికి చెప్పడం జరిగింది. తుఫాను తీవ్రత 2 రోజుల పాటు ఉన్న నేపథ్యంలో పిల్లల్ని బయటికి రావచ్చు. ముసలి వాళ్ళకి సంబంధించి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా వెంటనే దగ్గరలో వైద్యుల్ని సంప్రదించాలి. కానీ అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. అది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మోంతా తుఫాన్ను చూపించబోయే ఎఫెక్టు, దానికి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై ప్రజల్ని అలర్ట్ చేస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి సమాచారం చూసినాం. ఇక రేపు ఎల్లుండి 2 రోజులు 2 లేదా 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాలను ఈ తుఫాను ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దు. సో బిగ్ టీవీ కూడా అదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. సో ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. దట్టు వరద ప్రవాహం దాటే ప్రయత్నం కూడా ఎవరు చేయొద్దు. సో చూడడానికి చాలా వరద ప్రవాహం తక్కువగా అనిపిస్తుంటుంది, కానీ ఒకసారి అందులో ఎంటర్ అయిన తర్వాత చాలా బలంగా ఆ వరద రావడంతో చాలా కొట్టుకుపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి సో బిగ్ టీవీ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది, ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దు.